ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగిసింది. సిబిఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట కవితను హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్పై ఆరా తీశారు. రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత కుటుంబ సభ్యులు, భర్త అనిల్, పిల్లలు ఆర్య, ఆదిత్య రానున్నారు. కవితను చూసేందుకు బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు పలువురు జాగృతి బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుకు తరలి వచ్చారు. కవిత తరపున వాదనలు విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వినిపించనున్నారు. మరోవైపు కవిత కస్టడీని ఛాలెంజ్ చేయనున్నారు ఆమె తరపు న్యాయవాదులు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వారు అంటున్నారు. కవితకు హై బీపీ ఉందని, వైద్య పరీక్షల రిపోర్ట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మొన్న కోర్టులో కవిత ఆరోగ్య పరిస్థితిపై అప్లికేషన్ ఫైల్ చేశారు న్యాయవాదులు. అయితే కవిత హెల్త్ రిపోర్ట్స్ పై ఇవాళ కోర్టుకు వివరణ ఇవ్వనున్నారు ఈడీ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత మరి కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టుకు చేరుకోబోతున్నారు. కావేరి బవేజా సిబిఐ స్పెషల్ జడ్జి ముందు కవితను హాజరుపరచబోతున్నారు. వారం రోజుల పాటు కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, అలాగే 100 కోట్ల ముడుపులు సహా ఈ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించిన అంశాలపైన కవితను ప్రశ్నించారు. సో వారం రోజుల కస్టడీ ముగియడంతో మళ్ళీ ఇప్పుడు కోర్టులో కవితను హాజరుపరిచి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించబోతున్నారు. తదుపరి కస్టడీ ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కవిత తరపు న్యాయవాదులు సవాల్ చేయబోతున్నారు. కవితను కస్టడీని ఎక్స్టెండ్ చేయొద్దని చెప్పి కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి, అలాగే మోహిత్ రావు, రమేష్ గుప్తా వాదనలు వినిపించబోతున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆమెకు హై బీపీ ఉంది, రెగ్యులర్ గా మెడికల్ చెకప్ సంబంధించిన రిపోర్ట్స్ తమకు ఇవ్వడం లేదు, సో వాటిని రెగ్యులర్ గా అందించే విధంగా చూడాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో ఒక అప్లికేషన్ మూవ్ చేశారు. సో దానికి సంబంధించి కూడా కవిత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఈడీ తరపు న్యాయవాదులు ఇటు కోర్టుకి వివరించబోతున్నారు. అలాగే కవిత కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎంతవరకు సహకరిస్తుంది, ఇప్పటి వరకు లిక్కర్ కేసు దర్యాప్తులో ఎటువంటి ఆధారాలని రాబట్టగలిగారు, అలాగే ఈ రోజు సెర్చ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. కవిత భర్త అనిల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు, అలాగే సౌమ్య ఇతర కుటుంబ సభ్యుల నివాసాల్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి కూడా కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతున్న నేపథ్యంలోనే ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సో సోదాలు జరుగుతున్నాయి, సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అన్న విషయాలను కూడా కోర్టుకి ఈడీ తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫర్దర్ గా కేజ్రీవాల్ తో కలిపి, ముఖ్యంగా కేజ్రీవాల్ ని మొన్న అరెస్ట్ చేశారు కాబట్టి సో కేజ్రీవాల్ తో కలిపి కవితను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది కాబట్టి సో కవిత నుంచి ఇంకా కేజ్రీవాల్ ని అలాగే కవితను కలిపి కన్ఫెస్ చేయాల్సి ఉంది, కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నించాల్సి ఉందని చెప్పి కనిష్టంగా 3 రోజుల నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు కవిత కస్టడీని ఎక్స్టెండ్ చేసేందుకు ఈడీ కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్ 14 రోజుల పాటు చేయొచ్చు, ఇప్పటికీ 7 రోజులు పూర్తయింది కాబట్టి సో ఫర్దర్ గా 3 డేసా 5 డేసా అనేది తెలియరావాల్సి ఉంది, 7 డేస్ మాక్సిమం. సో ఖచ్చితంగా ఒకవేళ కస్టడీ ఎక్స్టెండ్ అయితే మాత్రం కవితను కేజ్రీవాల్ ని కలిపి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇద్దరిని కలిపి ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితులుగా కవిత అలాగే కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నారు, కీలక సూత్రధారి, లిక్కర్ పాలసీ లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం వెనుక కేజ్రీవాల్ హస్తం ఉంది అని చెప్పి ఇటు ఈడీ తరపు న్యాయవాదులు నిన్న వాదనలు వినిపించడం జరిగింది. సో దాన్ని పరిగణలోకి తీసుకుంటూనే కేజ్రీవాల్ కి 6 రోజుల కస్టడీ ఇచ్చారు కాబట్టి సో 28వ తేదీ వరకు కూడా కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. అలాగే కవిత కస్టడీని ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే సేమ్ 5 డేస్ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే కనుక 28 వరకు కవిత కూడా కస్టడీలో ఉండే అవకాశం ఉంది. తదుపరి ఇద్దరిని ఒకేసారి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూడాలి 5 డేస్ ఎక్స్టెండ్ చేస్తారా లేక 7 డేస్ ఎక్స్టెండ్ చేస్తారా. అలాగే కవిత తరపు న్యాయవాదులు ఆ వాదనని పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడం లేదని చెప్పి కవిత కుటుంబ సభ్యులు మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో మరి కస్టడీనే సవాల్ చేస్తున్నారు కాబట్టి సో కస్టడీ వద్దు, ఆరోగ్య పరిస్థితుల కారణాల రీత్యా ఆమెను విడుదల చేయాలని చెప్పి వాదనలు వినిపించబోతున్నారు కాబట్టి సో చూడాలి కోర్టు ఏం చెప్తుంది. కావేరి బవేజా బెంచ్ ముందు మరి కాసేపట్లో కవితను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి కవిత రౌస్ ఎవెన్యూ కోర్టుకు రాబోతోంది. గోపి, అలాగే ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టుకు కూడా ఇటు కవిత తరపున బంధువులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు వచ్చారు అండ్ అలాగే న్యాయవాదులు కూడా కవిత హెల్త్ రిపోర్ట్స్ ను కూడా అడుగుతున్నారు కదా?
ఎస్ కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు కవిత భర్త అనిల్ కుమార్ తో పాటుగా అలాగే కవిత కుమారులు ఇద్దరు కుమారులు అలాగే ఇతర జాగృతికి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర అలాగే సురేష్ రెడ్డి మాలోత్ కవిత అలాగే ఇతర నేతలు ముఖ్యంగా కవితకు సంబంధించి జాగృతికి సంబంధించిన నేతలు వీరంతా కూడా కోర్టు ప్రాంగణానికి రావడం జరిగింది. సో కోర్టు తీర్చిపోతున్న నేపథ్యంలో చాలా మందిని లోపలికి కూడా అలౌ చేయడం లేదు. కేవలం జర్నలిస్టులు అలాగే న్యాయవాదులు కొంతమంది కుటుంబ సభ్యుల్ని మాత్రమే కోర్టు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. సో ములాఖాత్ లో అందరూ కూడా కలిసే అవకాశం లేదు. కేవలం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలు లేదా 6 నుంచి 7 ఇట్లా 1 గంట సమయంలో న్యాయవాదులు అలాగే కుటుంబ సభ్యులు కలిసేందుకు ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళని మాత్రమే కలిసేందుకు అవకాశం ఉంటుంది. సో కోర్టుకు వస్తే ఇతర వ్యక్తులు కూడా కవితను చూసే అవకాశం ఉంటుందని చెప్పి కవితను కలిసేందుకు ఆమెకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి కోర్టు వద్దకు చేరుకుంటున్నారు. కోర్టు ప్రాంగణంలో కోర్టు లోపల హాల్లో కూడా కలవడానికి ఉండదు. కేవలం దూరం నుంచి చూడడం మాత్రమే జరుగుతుంది. ఒకవేళ కోర్టు న్యాయమూర్తి అనుమతిస్తే కొంతమంది బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కవితను కలిసి మాట్లాడే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. న్యాయవాదులు మాట్లాడాలనుకుంటే న్యాయవాదులు కలిసే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో అందుకోసమే కోర్టుకి కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే బంధువులు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు వీరంతా కూడా ప్రస్తుతం కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కవితకు సంబంధించి కవితను రౌజవెన్యూ ఇటు ప్రవర్తన్ భవన్ ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి ఇటు రౌజవెన్యూ కోర్టు తీసుకొస్తారు. 5th ఫ్లోర్ లో 512 కోర్ట్ నెంబర్ 512 లో స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా బెంచ్ ముందు హాజరుపరుస్తారు. సో పాటించాల్సిన ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పాటిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా భద్రతా పరంగా ఢిల్లీ పోలీసుని సెంట్రల్ ఫోర్సెస్ ని కూడా కోర్టు వద్ద మోహరించడం జరిగింది. ఎందుకంటే హై ప్రొఫైల్ పొలిటికల్ ఫ్యామిలీస్ కి సంబంధించిన నేతలు కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కావాల్సిన జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఈ రోజు కోర్టులో ముఖ్యంగా కవిత తరఫున విక్రమ్ చౌదరి అలాగే ఇటు రమేష్ గుప్తా మోహిత్ రావు వీళ్ళు వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ ముఖ్యంగా సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించబోతున్నారు. కవిత కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈడీ కోరబోతోంది. కవిత కస్టడీ ఎక్స్టెండ్ చేయొద్దు అని చెప్పి అలాగే మెడికల్ గ్రౌండ్స్ రిపోర్ట్స్ అందజేయాలి. రెగ్యులర్ గా ఆవిడకి హై బీపీ ఉంది. సో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్న విషయాల్ని కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావించబోతున్నారు. సో చూడాలి ఈ రోజు కవితకు ఎటువంటి కవిత కేసు విషయంలో ఎటువంటి ఉత్తర్వులు రౌజవెన్యూ కోర్టు ఇవ్వబోతుందని. మరి కాసేపట్లో కవితను ఈడీ స్పెషల్ కోర్టులో రౌజవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.